ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. నన్ను మీ ఎదుట నిలబెట్టినటువంటి ఆ దేవాది దేవునికి నేను రుణస్తుడను. పిల్లరా, దేవుని యొక్క దీర్ఘశాంతము చేత జరుగుతున్నటువంటి ఉదయ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి అనేకమైన మాటల గురించి ఒక మాట ద్వారా మీ ముందుకి దేవుడు నన్ను తీసుకొచ్చినందులకు ఆయనకి మహిమ. చూస్తూ వింటున్నా మీకు ఆయన పక్షాన్ని నిలబడినటువంటి నాకు దైవ ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు పిల్లగా గడిచిన కాలంలో మనము నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి దేవుని పాఠాలు, అందులో చివరిది పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు అన్న దాని గురించి మనం కొన్ని తెలుసుకున్నాం. పిల్లరా, ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుని కృప చేత ప్రభు నామంలో రక్షింపబడిన వారికి తెలియపరచాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనగా, పిల్లరా, మనల్ని మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు నామములో యేసే ప్రభువు అని మనకు ఒప్పింపు చేసేది మొట్టమొదట సూచిక క్రియ. దేవుని బిడ్డలారా, గత కాలంలో మనమందరం కూడా అనగా ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కొందరు పుట్టుకతోనే క్రైస్తవులు అయి ఉండొచ్చు, మరికొందరు మధ్యలో నాలాగా ప్రభు వైపు నడిపించబడ్డ వారు అయి ఉండొచ్చు. అయితే పిల్లరా, నాలాగా మధ్యలో నడిపించబడినటువంటి వారు గత స్థితి ఏమనగా, పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయించినటువంటి మాటల్లో ఒక మాట ఏమనగా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఇలాగ ఉన్నది. పిల్లరా, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎక్కుపడిన అటు నడిపించబడుతుందని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడబడేవాడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాటకు మనము గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు వారి యొక్క రెక్కల క్రిందకు రాకముందు అన్యజనులుగా ఉండేటప్పుడు మనము ఎటు పడితే అటు మోగ విగ్రహములను ఆరాధిస్తూ ఉండేవారని తెలియజేస్తున్నది ఈ మాట. అలాంటి సమయంలో తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయ కాలము మన మీదకి వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుడు పంపిన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనలో అకస్మాత్తుగా కన్నురెప్పపాటున మనం మహిమ శరీరాన్ని ధరించుకుందామని ఎలాగైతే విశ్వసిస్తున్నామో, అలాగనే కన్నురెప్పపాటునే మన మనసు మార్చబడుతుంది. పిల్లరా, ఆ దైవ నిర్ణయము కాలంలో ఆ తండ్రిని దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పటి వరకు అందరిలో ఒక్కడు యేసు ప్రభువారు అని చెప్పినటువంటి మనం ఆ క్షణము నుంచి కాదు, యేసు ఒక్కడే, యేసు ప్రభువు, ఆయనే దేవుడు, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, నాకు మరలా నిత్యత్వము ఇచ్చుటకు ఆయన తిరిగి లేచాడు అన్న మాటలు మనం పలికిస్తాడు. పిల్లరా, అలాంటి మాటలు పలికించేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, కనుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లరా, క్రీస్తుకు పూర్వము మన జీవన విధానం వేరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడి ఆయన రెక్కల క్రిందకు వచ్చిన తర్వాత మన జీవిత విధానము వేరవుతుంది. పిల్లరా, ఈ మన జీవిత విధానాన్ని వేరు చేసేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక అప్పటి వరకు అందరూ దేవుళ్ళే,
అని ఒప్పుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయ కాలం వచ్చినప్పుడు, ఆయన పంపిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం అనే మాట ఒకటే, యేసు ఒక్కడే ప్రభువు అంతర్పుల. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యాలలో మొట్టమొదటి సూచక్రియ. కనుక ముందున్నటువంటి వీడియోలో పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్.